అండి. నేను మీ భాగ్యలక్ష్మిని. ఈరోజు మీకు నేను గోధుమ రవ్వ అంటారు, బన్సీ రవ్వ అంటారు కదా, దాంతో మామిడికాయ పులిహోర చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా 2 గంట ఆయిల్ పోసిన ఒక గ్లాసు, సగం గ్లాసు, 1.5 గ్లాసు బన్సీ రవ్వ తీసుకున్నా, గోధుమ రవ్వ. దీన్ని ఇప్పుడు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తెల్లగా అవుతుంది, కొద్దిగా పచ్చివాసన పోతే చాలు. చూడండి, ఇట్లా రవ్వ పచ్చివాసన పోయేదాకా కలర్ చేంజ్ అయింది కదా, ఇట్లా వేయించుకుంటే చాలు. తీసేస్తా ఇప్పుడు ఇది. స్టవ్ మీద నీళ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు నీళ్ళు. సన్న రవ్వ అండి ఇది, మొత్తము గోధుమ రవ్వ. మీడియం ఉంటుంది, లావుగా ఉంటుంది. దాన్ని చూసి మీరు ఏది చేసుకోవాలనుకుంటే దాంతో నీళ్ళు ఎక్కువ తక్కువలు పెట్టుకోవాల్సి వస్తుంది. మీడియం రవ్వ ఉంటే 3 పెట్టుకోండి. ఇది మొత్తం లాస్ట్ సైజు తీసుకున్నాను నేను, అందుకని 2.5 నీళ్ళు చాలు. నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు మసిలినాయో చూద్దాం. నీళ్ళు మసిలినాయి. ఇందులో కొంచెం మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. పులిహోరకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఈ రవ్వ వేసేయాలి ఇందులో. చిన్న మంట పెట్టి మామూలుగా ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ ఇట్లా దగ్గరికి వచ్చింది కదా, కొంచెం సన్న మంట పెట్టి మూత పెట్టి ఉంచాలి. కొంచెంసేపు కుల్ల అవుతుంది. ఇది మనము ఆయిల్ వేసి వేయించుకుంటే మళ్ళీ నీళ్ళల్లో ఆయిల్ వేయ అక్కర్లేదు. ఒకవేళ మనం తెచ్చి పెట్టుకుని ఆయిల్ వేయించి పెట్టుకుంటాం అనుకోండి, పురుగు పట్టకుండా ఉండాలని కొంతమంది ముందే వేయించి పెట్టుకుంటారు. అప్పుడు నీళ్ళల్లో ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందా చూద్దాం. చూడండి, ఇట్లా గట్టిగా ఉడికింది కదా దగ్గరికి. ఇప్పుడు తీసేసి చల్లార పెట్టుకోవాలి. మనము ఒక వేరే జబ్బలకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి దీన్ని. అది చల్లారే వరకు మీకు పోపు చూపిస్తా. కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద నూనె పెట్టుకొని పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు,
పల్లీలు ఎగుతున్నాయి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు. ఇందాక రవ్వలో వేసుకున్నాం కదా, అందుకని ఇందులో కొంచెం వేస్తున్నాను. ఇది వేగిన తర్వాత ఇది మామిడికాయ తురుము, కొంచెం ఉప్పు, కొద్దిగా నువ్వుల పొడి, నువ్వులు వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి, ఇవి వేసి కలిపి తీసేసేయాలి. ఇప్పుడు ఇట్లా రవ్వ గడ్డలన్నీ ఇప్పేసి, ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా మామిడికాయ, ఇది వేసుకోవాలి. కావలసినంత వేసి కలుపుకోవాలి. చూసిండ్రు కదా, ఇదండి మా రవ్వ పులిహోర. ఎప్పుడైనా అన్నం తినొద్దు అనుకున్నప్పుడు కానీ, ఒక్క పొద్దులు ఉన్నప్పుడు కానీ, షుగర్ పేషెంట్లు ఉంటే అన్నం తినొద్దు అంటారు కదా, దానికి కానీ, పిల్లలకు ఉప్మా తినాలని ఇష్టం లేకపోతే ఇట్లా రవ్వతోని పులిహోర చేసి పెట్టండి. దీన్ని నిమ్మకాయతో కూడా కలుపుకోవచ్చు, చింతపండుతో కూడా కలుపుకోవచ్చు, మామిడికాయతో కలిపిన ఇప్పుడు నేను. మీ ఇష్టం, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కలుపుకోవచ్చు. తిని చూసి, చేసి చూసి మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఎట్లా వచ్చిందో మీకు. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.